అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చాలామందిని నెమ్మదిగా ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ళ నొప్పి. వయసు పెరిగాక మాత్రమే వచ్చే సమస్య అని అనుకునేరు, కానీ ఇప్పుడు 40 ఏళ్ళు దాటకముందే చాలామందికి మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. కొంతమందికి మెట్లెక్కితే నొప్పి, కొద్దిసేపు నడిచినా నొప్పి, ఎక్కువసేపు కూర్చుంటే మోకాళ్ళలో స్టిఫ్నెస్, అలాగే నిలబడితే బాడీ అంతా భారంగా అనిపిస్తుంది. ఇలా రోజువారీ జీవితమే చాలా కష్టంగా మారిపోతుంది. చాలామంది బయటికి ఏమీ చెప్పరు, కానీ లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యయ్యో, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, మనవాళ్ళతో ఆడుకోవాలి, ఇంకొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఈ మోకాళ్ళ నొప్పి మాత్రం అస్సలు వదలడం లేదు అని బాధపడుతూ ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వేసుకుని కాలం గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సింపుల్ ఇంజెక్షన్స్ నుంచి లేటెస్ట్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ వరకు, అవసరమైతే మోడర్న్ సర్జరీస్ కూడా ఉన్నాయి. సో ఆ ట్రీట్మెంట్స్ ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, ఎంతకాలం మనకి రిలీఫ్ ఇస్తాయి, ఎవరికి ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ట్రీట్మెంట్ నెంబర్ 1, హైలారోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. ముందుగా చాలామందికి రికమెండ్ చేసే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే హైలారోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. మన మోకాళ్ళల్లో సహజంగా ఒక లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ వల్ల మన మోకాలు స్మూత్గా కదులుతుంది. వాకింగ్, బెండింగ్, సిట్టింగ్ ఆల్ బికమ్స్ ఈజియర్. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ లూబ్రికేషన్ అనేది తగ్గిపోవడం వల్ల జాయింట్ రఫ్గా అయిపోతుంది. అందుకే బోన్స్ మధ్య ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. అప్పుడు నొప్పి, స్టిఫ్నెస్, కష్టంగా నడవటం మొదలవుతాయి. ఇప్పుడు హైలారోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మళ్ళీ జాయింట్లో లూబ్రికేషన్ మొదలవుతుంది. దానివల్ల నడక స్మూత్గా ఉంటుంది, మోకాళ్ళలో ఫ్రిక్షన్ తగ్గుతుంది, అలాగే పెయిన్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇలాంటి స్పెషల్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమందికి పెయిన్ రిలీఫ్ అనేది బెటర్గా ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ సాధారణంగా 2 నుంచి 4 వారాల్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే 3 నుంచి 6 నెలల వరకు పెయిన్ రిలీఫ్ ఉండవచ్చు. మరి ఇలాంటి ఇంజెక్షన్స్ ఎవరికి బాగా ఉపయోగపడతాయంటారు? ఎవరికంటే మైల్డ్ ఆర్థరైటిస్, మోడరేట్ నీ పెయిన్, ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి బాగా ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్ నెంబర్ 2, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. కొంతమందిలో ఒక్కసారిగా స్వెల్లింగ్ ఎక్కువైపోతుంది, పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. అలాంటి సమయంలో డాక్టర్లు చాలాసార్లు రికమెండ్ చేసే ట్రీట్మెంట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. దానివల్ల స్వెల్లింగ్, పెయిన్ ఇవన్నీ వెంటనే తగ్గుతాయి. చాలామందికి 1 రోజు నుండి 3 రోజుల్లో రిలీఫ్ అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఈ ఇంజెక్షన్ వల్ల 4 నుంచి 8 వారాల వరకు మాత్రమే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. పదే పదే ఈ ఇంజెక్షన్ వాడడం వల్ల కార్టిలేజ్కి హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడమని సలహా ఇస్తారు. ట్రీట్మెంట్ నెంబర్ 3, ఆర్థ్రోసమిడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా పాపులర్ అయిన ట్రీట్మెంట్ ఆర్థ్రోసమిడ్ ట్రీట్మెంట్. ఇది ఒక స్పెషల్ హైడ్రోజెల్ ట్రీట్మెంట్. ఈ జెల్ జాయింట్లోకి వెళ్ళి అక్కడ టిష్యూతో కలిసిపోతుంది. తర్వాత ఒక కుషనింగ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అంటే నడిచే సమయంలో స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. ఈ ట్రీట్మెంట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ని ఇస్తుంది. కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారము 4 సంవత్సరాల వరకు బెనిఫిట్ ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ట్రీట్మెంట్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? క్రానిక్ నీ పెయిన్ అంటే చాలా కాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు సర్జరీ లేకుండా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ ఈ ట్రీట్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా అన్ని హాస్పిటల్స్లలో అవైలబుల్గా ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్ నెంబర్ 4, GAE ప్రొసీజర్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. దాని పేరే జెనిక్యులార్ ఆర్టరీ ఎంబాలిజేషన్ లేదా సింపుల్గా GAE. మన మోకాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యే కొన్ని టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి.
ఈ ప్రొసీజర్లో డాక్టర్స్ ఒక కెథేటర్ ద్వారా ఆ బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తారు. దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, పెయిన్ కూడా స్లోగా తగ్గడం మొదలవుతుంది. దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ అసలు అవసరం లేదు, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ట్రీట్మెంట్ నెంబర్ 5, కూలీఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అదే కూలీఫ్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో పెయిన్ సిగ్నల్స్కి కారణమయ్యే నర్వ్స్ని టార్గెట్ చేస్తారు. ఈ నర్వ్స్ని టెంపరీగా డిసేబుల్ చేస్తారు. అంటే పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి తక్కువగా వెళ్తాయి. దానివల్ల చాలామందికి మోకాళ్ళల్లో పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంది. ఇందులో స్పెషల్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ట్రీట్మెంట్ అనేది ప్రిసైజ్డ్గా జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. చాలా కాలం మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి సర్జరీ చేసుకోకుండా ఈ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ట్రీట్మెంట్ నెంబర్ 6, ఇంప్లాంటబుల్ షాక్ అబ్జార్బర్. ఇది చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. ఈ డివైస్ మోకాళ్ళ బయట అటాచ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు జాయింట్ పై పడే ప్రెషర్ అబ్జార్బ్ చేస్తుంది. దీనివల్ల పెయిన్ తగ్గుతుంది. న్యాచురల్గా మోకాళ్ళు ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఈ ట్రీట్మెంట్ ముఖ్యంగా మిడిల్ స్టేజ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది. ట్రీట్మెంట్ నెంబర్ 7, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. కొన్ని కేసెస్లలో జాయింట్ డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేసే మోస్ట్ కామన్ సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ సర్జరీలో డ్యామేజ్ అయిన జాయింట్ని రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్ నీ జాయింట్తో రీప్లేస్ చేస్తారు. దీనివల్ల లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్, బాగా నడవటము, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లభిస్తాయి. కానీ రీకవరీకి కొంత సమయం పడుతుంది. అలాగే ఫిజికల్ థెరపీ చాలా ఇంపార్టెంట్. సర్జరీ రిస్కులు కూడా ఉంటాయి. ట్రీట్మెంట్ నెంబర్ 8, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. కొంతమందిలో జాయింట్ మొత్తం డ్యామేజ్ కాకుండా ఒక భాగం మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అలాంటి సందర్భాలలో ఆ భాగాన్ని మాత్రమే రీప్లేస్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్నే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని అంటారు. దీనివల్ల రీకవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది చాలా చిన్న సర్జరీ, న్యాచురల్గా బెటర్గా ఫీల్ అవుతారు. ట్రీట్మెంట్ నెంబర్ 9, ఆస్టియోటమీ. ఇది మోస్ట్లీ యంగర్ పేషెంట్స్కి మాత్రమే ఉపయోగించే ప్రొసీజర్. ఈ ట్రీట్మెంట్లో బోన్ అలైన్మెంట్ని మార్చి ప్రెషర్ని హెల్తీ ఏరియాకి షిఫ్ట్ చేస్తారు. దీనివల్ల న్యాచురల్గా మోకాళ్లకు ట్రీట్మెంట్ అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీని కూడా డిలే చేయవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఒక సమ్మరీ చూద్దాము. ఈ సమ్మరీలో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ సెట్ అవుతాయో తెలుసుకుందాము. మైల్డ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హైలరోనిక్ యాసిడ్ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది. అదే త్వరగా టెంపరీగా రిలీఫ్ కావాలనుకున్న వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ సెట్ అవుతాయి. అదే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉండే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆర్థ్రోసమిడ్, కూలీఫ్, జిఐఈ ట్రీట్మెంట్స్ సెట్ అవుతాయి. అదే మోకాళ్ళల్లో డ్యామేజ్ సివియర్గా ఉన్న వాళ్ళకి సర్జరీ ఒకటే ఆప్షన్. కానీ సరైన ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది. అది మీ ఏజ్, మీ వెయిట్, మీ పెయిన్ సివియారిటీ, మీ లైఫ్ స్టైలు, మీ స్కాన్ రిపోర్ట్స్, అలాగే మీ జాయింట్ కండిషన్ని వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే సమాచారం వల్ల ఎవరైనా అన్నెసరీ పెయిన్ నుంచి బయటపడవచ్చు. ఇంకా ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.